ఎవ్రీవన్, వెల్కమ్ టు సాయి రెనూస్ కిచెన్. ఈరోజు వీడియోలో బిర్యానీ గ్రేవీ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక హాఫ్ కప్ పల్లీలు యాడ్ చేసుకొని కొంచెం వేయించుకోవాలి. ఆ తర్వాత ఒక హాఫ్ కప్ నువ్వులు కూడా వేయాలి. నువ్వులు కూడా కొంచెం ఒక 1 to 2 minutes పాటు వేగిన తర్వాత కొన్ని ఎండు కొబ్బరి కూడా యాడ్ చేసి మొత్తం మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి కాసేపు. ఆ తర్వాత ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక 1 కప్ ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. కొంచెం ఆనియన్స్ దూరగా వేగిన తర్వాత ఎల్లిపాయలు, అల్లం కూడా యాడ్ చేయాలి. ఆ తర్వాత ఒక హాఫ్ కప్ టమాటోస్ కూడా యాడ్ చేసుకొని 2-3 పచ్చిమిరపకాయలు చిన్నగా కట్ చేసి యాడ్ చేసుకొని మిరియాలు, ఇలాచీ కూడా యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక 5 minutes పాటు చల్లారనివ్వాలి స్టవ్ ఆఫ్ చేసుకొని. ఇందాక వేయించుకున్న పల్లీలు, పచ్చి కొబ్బరి, నువ్వులు చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టేసి పక్కకు పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇందాక వేయించుకున్న టమాటో, ఆనియన్స్ కూడా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసేసుకొని కొంచెం పుదీనా కూడా యాడ్ చేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చల్లారిన తర్వాతనే మిక్సీ జార్లో యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసిన తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ జీరా యాడ్ చేసుకొని హాఫ్ స్పూన్ షాజీరా, బగారా ఆకు, దాల్చిన చెక్క, ఒక 1 స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా పసుపు కూడా యాడ్ చేసిన తర్వాత ఇందాక గ్రైండ్ చేసుకున్న ఆనియన్, టమాటో పేస్ట్ మొత్తం యాడ్ చేయాలి. యాడ్ చేసి మొత్తం మిక్స్ చేసుకొని తగినంతగా కారం, తగినంతగా ఉప్పు, తగినంతగా ధనియా జీరా పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని అంతా కలుపుకోవాలి. అంతా కలిపేసిన తర్వాత ఇందాక గ్రైండ్ చేసుకున్న పల్లీల పొడి కూడా మొత్తం యాడ్ చేయాలి. ఇలా పల్లీల పొడి కూడా మొత్తం యాడ్ చేసి మొత్తం మిక్స్ చేసుకోవాలి. మొత్తం మిక్స్ చేసుకొని ఒక 1 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేయాలి. వాటర్ యాడ్ చేసి ఒక ప్లేట్తో క్లోజ్ చేసుకోవాలి. మొత్తం మిక్స్ చేసుకొని ఒక ప్లేట్తో క్లోజ్ చేసుకొని ఒక 10 minutes పాటు కుక్ చేయాలి. నూనె పైకి తేలేంత వరకు ఒక 10 minutes పాటు కుక్ అవ్వాలి. ఇలా కుక్ అయిన తర్వాత ఇలా మొత్తం దగ్గరకు వచ్చిన తర్వాత నూనె ఇలా పైకి తేలిన తర్వాత ఫైనల్గా కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర యాడ్ చేసి మొత్తం మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, చాలా ఈజీగా బిర్యానీ గ్రేవీ రెడీ. మీకు ఈ ప్రాసెస్లో నచ్చినట్లయితే ట్రై చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.